నమస్తే అధికారం కార్యక్రమానికి స్వాగతం. నేటి అధికార కార్యక్రమంలో తెలంగాణ బీసీ రైజింగ్ అంటే ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో బీసీ చైతన్యం చాలా వెల్లివిరిసినట్టు కనిపించింది. ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడడానికి మనకి స్టూడియోలో డాక్టర్ టి చిరంజీవులు గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, తెలంగాణ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్, అలాగే డాక్టర్ జె పూర్ణచంద్ర గారు, రిటైర్డ్ డీజీపీ, ఆల్ ఇండియా బీఎస్పీ కోఆర్డినేటర్గా ఉన్నారు. ముందుగా చిరంజీవులు గారితో స్టార్ట్ చేద్దాం. సార్, ఇటీవల జరిగిన 3 దశల ఎన్నికల్లో తెలంగాణలో ముఖ్యంగా స్థానిక సంస్థలు బీసీలు చాలా పకడ్బందీగానే అవేర్నెస్తో ఉన్న రిజల్ట్ను తీసుకున్నట్టు కనపడుతుంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? అందరికీ నమస్కారం. ముఖ్యంగా యాంకర్గా ఉన్న సూర్యరావు గారికి, అదేవిధంగా సహ ప్యానలిస్టు డాక్టర్ పూర్ణచంద్రరావు గారికి నా యొక్క నమస్సుమాంజలు. ముఖ్యంగా తెలంగాణలో ఈరోజు చూసినట్టయితే బీసీల చైతన్యం వెల్లివిరుస్తుంది. ఇన్నాళ్ళు ఆధిపత్య కులాల దగ్గర బందీలుగా ఉన్నటువంటి బహుజనులు నేడు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటూ ఉన్నారు. మొన్న 3వ విడతతో ముగిసిన తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బీసీలు పెద్ద ఎత్తున విజయాలు సాధించినారు. సో ముఖ్యంగా మనం చూసినట్టయితే తెలంగాణలో 12,760 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సో ఇందులో 2,537 ఏజెన్సీ ఏరియాలో ఉన్న గ్రామ పంచాయతీలు. సో 100% ఎస్టీలకు రిజర్వ్ అయినటువంటి గ్రామ పంచాయతీలు. ఇక వెళ్తే మనకు జనరల్ అంటే మైదానంలో ఉన్నటువంటి ఎస్టీలకు 714 స్థానాలు రిజర్వ్ కావడం జరిగింది, అంటే సుమారు 7%. అదేవిధంగా ఎస్సీలకు చూసినట్టయితే 2,090 గ్రామ పంచాయతీలు రిజర్వ్ అయినాయి, 20.45% వారికి రిజర్వ్ అయినాయి. ఇక బీసీలకు వచ్చినట్టయితే ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో 46 ప్రకారం ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం ఇస్తూ 50% లోపల మిగిలినటువంటిది మాత్రమే బీసీలకు ఇవ్వాల్సి ఉంటుంది. బీసీలకు 2,186 గ్రామ పంచాయతీలు రిజర్వ్ అయినాయి. ఇది మనం ఓవరాల్గా చూస్తే అంటే 12,760లో చూస్తేనేమో 17.07%, లేదా ఏజెన్సీ ఏరియాలో తీసేస్తే 10,223 గ్రామ పంచాయతీలు. అట్లా చూస్తేనేమో మనకు 21.38% గ్రామ పంచాయతీలు ఉంటాయి. సో ఇక జనరల్ స్థానాలకు వచ్చేస్తే 5,233 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ గ్రామ పంచాయతీలకు మనం సర్పంచ్ ఎన్నికల్లో ఎవరెంత శాతం గెలిచినారని మనం విశ్లేషిస్తే ముఖ్యంగా బీసీలు జనరల్ స్థానాలలో పెద్ద ఎత్తున వీళ్ళు గెలవడం జరిగింది ఈసారి. సో 2,937 వాళ్ళ కేటాయించిన 2,186 సీట్లతో పాటు జనరల్ స్థానాల్లో 2,937 గెలిచి 5,123 సుమారు 50.11% వీళ్ళు గెలుచుకున్నట్టుగా వార్తాపత్రికల కథనాల ద్వారా మనం చెప్పగలుగుతున్నాం. అంటే 50.11. గతంలో చూస్తే ఇది 40% కంటే ఎక్కువ లేదు. అంటే సుమారు 10% సర్పంచ్ స్థానాలు అధికంగా ఈ ఎన్నికల్లో బీసీలు గెలుచుకున్నారంటే బీసీ చైతన్యం పెద్ద ఎత్తున ఇందులో వెల్లివిరిసింది. బీసీ ప్రజలు తమను తాము గుర్తుంచుకున్నారు. 42% రిజర్వేషన్లు రూలింగ్ పార్టీ అమలు చేయకపోవడం, అదేవిధంగా బీసీల్లో తమ హక్కుల కొరకు పెరుగుతున్నటువంటి చైతన్యం, తమ వాటా కొరకు సాగుతున్న పోరాటం, ఇస్సా ఇజ్జత్ హుకుమత్, ఇవన్నీ కూడా ఈ ఎన్నికల్లో ప్రభావితం చేసినాయని చెప్పక తప్పదు. ఇకపోతే రాజకీయ పార్టీల దగ్గరికి వస్తే రాజకీయ పార్టీలు వాస్తవానికి డిఫరెంట్ కథనాలు ఉన్నాయి దీంట్లో. కాంగ్రెస్ 7,010 గెలిచినట్టుగా ఈనాడు నిన్న ప్రచురించింది. తర్వాత బీఆర్ఎస్ 3,502, బీజేపీ 688, అదర్స్ 1,505. సో ఇవాళ కాంగ్రెస్ ఈరోజు ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేసిన కథనాల ప్రకారం 66% మేము గెలిచినాం అని చెప్తున్నారు. సరే, ఎప్పుడైనా సరే మనం చూస్తే స్థానిక సంస్థల ఎన్నికలలో రూలింగ్ పార్టీకి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది, ఖచ్చితంగా వాళ్ళు ఎక్కువ గెలుస్తారు. లాస్ట్ టైం కూడా చూసినట్టయితే మనం 60% పైబడి బీఆర్ఎస్ గెలుచుకుంది 2019లో. సో ఇవాళ మనం చెప్పేది ఏంటంటే ఇవి పార్టీ గుర్తుల ఆధారంగా జరిగిన ఎన్నికలు కావు కాబట్టి ఏ ఒక్క పార్టీకి కూడా తాము ఇన్ని గెలిచినాం అన్ని గెలిచినాం అని చెప్పుకునేటువంటి నైతిక హక్కు లేదు. వాళ్ళు రాజకీయంగా చెప్పుకోవచ్చేమో నైతికంగా లేదు. కానీ బీసీల పరంగా మన దగ్గర డాటా ఉంది, ఎందుకంటే పోటీ చేసిన వాళ్ళు ఎవరు ఏంటని తెలుసు. సో ఈ పోటీ దాని ప్రకారం చూసినట్టయితే బీసీలు 50% పైబడి గెలవడం అనేది
ఒక చారిత్రక విజయం. అవును సార్. ఇప్పటి వరకు బీసీలు ఇంత పెద్ద ఎత్తున గెలవలే. ఒక వెలుగు వార్తాపత్రిక కాదు, రోజు ఆంధ్రజ్యోతిలో కూడా సేమ్ కథనాలు వస్తున్నాయి, బీసీలు పెద్ద ఎత్తున గెలిచిందని. సో మేము కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అన్ని కలెక్టరేట్లకు వెళ్ళి ఈ సమాచారాన్ని ఈ వచ్చే 10 పక్షంలో కూడా సేకరించాలని ప్రయత్నం చేస్తున్నాం. సో ఇవాళ బీసీల గెలుపు ఇంత పెద్ద ఎత్తున రావడం అనేది దేనికి సంకేతం అనేది మనం చూస్తే మొదలు రాజకీయ పార్టీలకు చూద్దాం. ఇవాళ కాంగ్రెస్ 66% అని చెప్పినా 60 వచ్చినా 55% అని చెప్పి కొన్ని పత్రికల్లో రాసినప్పటికీ కూడా కాంగ్రెస్ 42% రిజర్వేషన్లు మేము ఇస్తామని చెప్పి అటు చట్టపరంగా ఇవ్వలే, ఇటు పార్టీ పరంగా కూడా ఇవ్వాలి. సో 2 విధాలుగా బీసీలకు ఇవ్వకపోయినా బీసీ ప్రజలు ఆ సీలింగ్ను బద్దలు కొట్టింది. సో అది బీసీల మానసిక స్థితికి ఇవాళ అదొక నిదర్శనం. సో ఈ ఎన్నికలలో బహుజనవాదం కూడా కొంత పనిచేసింది. సో చాలా దగ్గర ఎస్సీలు ఎస్టీలు కూడా బీసీలకు ఇవ్వడం, బీసీలు ఎస్సీ ఎస్టీలను గెలిపించుకోవడంతో కొంత పర్సెంటేజ్ కూడా అది పెరిగిందని చెప్పక తప్పదు. సో అట్లాగే మీరు చూసినట్టయితే బీజేపీకి వస్తుంది. బీజేపీ ఏం చేసింది, బీసీలకు సంబంధించిన 9వ షెడ్యూల్ బిల్లును లోక్సభలో పార్లమెంట్లో అట్టిపెట్టడంతో 8 మంది లోక్సభ స్థానాలు గెలిచినటువంటి బీజేపీ ఇవాళ వాళ్ళకు సుమారు 688 అంటే 700 దగ్గర వచ్చినాయి. అంటే వాళ్ళు 6%కు మించి కూడా గెలవలేదు. అంటే ప్రజలు ఎంత కోపాన్ని బీజేపీ పైన ప్రదర్శించిండ్రు అనే దానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. ఇవాళ మా నోటి దగ్గరకు వచ్చిన కూడును వీళ్ళు లాక్కపోయిన్లు అని చెప్పేసి ప్రజల్లో ఉన్నటువంటి తీవ్రమైన అసంతృప్తి వల్ల బీజేపీ పైన ప్రభావితం చేసేసి ఇప్పటికైనా బీజేపీ తమ వైఖరిని మార్చుకోకపోతే రాబోయే కాలంలో ఫలితాలు ఏంటో ఇప్పుడే మనకు తెలుస్తుంది. ఇకపోతే బీఆర్ఎస్కి వచ్చేస్తే, బీఆర్ఎస్ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీసీలను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు కూడా వాళ్ళు బీసీల రిజర్వేషన్ పైన మాట్లాడకుండా మౌనంగా ఉండడం కూడా ఆ పార్టీకి 30% కంటే మించరాలి. మరి ప్రధాన ప్రతిపక్షం 39 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉన్నటువంటి పార్టీ ఇవాళ ఫీల్డ్ లెవెల్ ఏమైపోయిందో మీరు చూడండి. అందుకని ఇవాళ పెద్ద ఎత్తున స్వతంత్రులు గెలిచిండ్రు. 1505 మంది స్వతంత్రులు గెలిచిండ్రు అంటే 10,000 మందిలో దాని అర్థం ఏంటి? ప్రజల్లో ఒక అసంతృప్తి, నిగూఢమైన అసంతృప్తి, ఆధిపత్య పార్టీలు, అగ్రకుల పార్టీల పైన ఉన్నటువంటి కోపం అనేది అందులో కనిపిస్తుంది, ప్రతిబింబిస్తుంది. సో ఇవాళ మేమేమంటున్నామంటే తెలంగాణలో బీసీలు బహుజనులు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. సో వాళ్ళకు ప్రత్యామ్నాయ పార్టీ వస్తే బహుజనులకు సంబంధించి 100% ప్రజలు అటువైపు మొగడానికి సంసిద్ధంగా ఉన్నారు. సో ఇవాళ తెలంగాణలో గత 2 సంవత్సరాలుగా బీసీ ఉద్యమం ఒక ఉవ్వెత్తున వెలివిరుస్తుంది. కానీ పార్టీలు ఇంకా అది గమనించే స్థితిలో లేరు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే గతంలో లాగానే బీసీలు ఏదో డబ్బుకో మద్యంకో లేదా ప్రలోభాలకు లొంగిపోతాడు అనుకుంటున్నారు. ఎక్కడన్నా అక్కడక్కడ కొంత ఇది పనిచేస్తే పనిచేయచ్చు. కానీ ఇవాళ బీసీలు ఆ డబ్బును, మద్యాన్ని, కానుకల్ని, ప్రలోభాలన్నింటినీ కూడా తట్టుకొని నిలబడ్డారు. అంతకు మించి మీది మిక్కిలి బెదిరింపులకు కూడా భయపడి నిలబడ్డారు. చాలా దగ్గర బీసీల మీద దాడులు జరిగిన ఎన్నికల్లో. దాని అర్థం ఏంటి అంటే మీరు భయపెడతాము, మీరు విత్డ్రా చేసుకోండి, అయినప్పటికీ కూడా నిలబడ్డారు. గెలిచిన్లా ఓడిన్లా పక్కన పెడదాం, బట్ ఆ స్పిరిట్ అనేది ముఖ్యమైన అంశం. సో ఇవాళ బీసీలలో ఆ ధైర్యం వచ్చింది. అందుకే ఇవాళ పల్లెల్లో కొద్దిగా స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటారని చెప్తున్నాను నేను. 100 అది జరుగుతున్నటువంటి వాస్తవం. ఇదే రకమైనటువంటి బీసీ వాదం ఇంకా 2-3 సంవత్సరాలు మనం ఎన్నికల వరకు కంటిన్యూ చేస్తే తెలంగాణలో 100% బహుజన రాజ్యం రాబోతుంది. అది కలలు నిజమైతే. కాకపోతే బహుజనుల కొరకు పనిచేసే పార్టీ రావాలి. ఈ 2-3 సంవత్సరాలు బీసీ సంఘాలు కూడా అన్నీ ఏదో ఇక్కడ ప్రెస్ క్లబ్లకు పరిమితం కాకుండా కొంత గ్రామాలకు పోయి పనిచేయాలి, ప్రజల్ని చైతన్యవంతపరచాలి. ప్రజలు డబ్బులకు, సారాకు లేదా కానుకలకు లొంగకుండా కొంత వాళ్ళలో ఆత్మధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇవ్వాలి. ఇవాళ తెలంగాణ పంచాయతీ ఎన్నాళ్ళు బీసీల ఆత్మాభిమానానికి నిదర్శనం. సో వాళ్ళు ఆత్మగౌరవానికి ప్రాధాన్యత ఇచ్చిండ్రు, డబ్బులు ఇవన్నిటికి ప్రాధాన్యత ఇవ్వాలి. సో ఈ బీసీ పంచాయతీ ఎన్నికలు రాబోయే కాలంలో అంటే ఒక ప్రజాస్వామ్యానికి ఒక మంచి పరిణామం. గ్రామీణ స్థాయిలో ఉన్న పంచాయతీలే ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలు.
ఇవాళ గ్రాస్ రూట్ లెవెల్ డెమోక్రసీలో వెల్లివిరుస్తుందంటే బీసీ చైతన్యం 100% రాబోయే కాలంలో రాజ్యాధికారంలో వెల్లివిరుస్తుంది. సో బీసీలు రాజ్యాధికారం వచ్చినప్పుడే తమకు రావాల్సినటువంటి వాటా కానీ, ఆత్మగౌరవం, ఇజ్జత్ కానీ, రాజ్యాధికారం, హుకుమత్ కానీ తెచ్చుకుంటామనేటువంటి భావన వాళ్ళలో బలపడుతూ ఉంది. సో మరి ఇది ఒక మంచి పరిణామం. ఇవాళ రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని గుర్తించకుండా రాబోయే కాలంలో బీసీలకు సీట్లు ఇవ్వకపోయినట్టయితే వాళ్లకు పుట్టగతులు తప్పవని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నారు. సార్ పూర్ణచంద్ర గారు సార్ చెప్తున్నారు, అంటే ఇప్పుడున్న చాలా వరకు బీసీలో చైతన్యవంతం కానీ, తర్వాత ఈ సంఘాలకు అతీతంగా బీసీల్లో భావజాల వ్యాప్తి చాలా పోయి క్షేత్రస్థాయిలో ఈ రకమైనటువంటి ఇంతకుముందు ఎన్నికలు చూస్తే ఇప్పటి ఎన్నికలకు చాలా తేడా ఉంది. సార్ చెప్పినట్టు వాళ్ళు ఎదురొడ్డి నిలబడ్డారు, చాలా వరకు పోరాడినారు ఇండిపెండెంట్గా. మీకు మహిళా సర్పంచులు కూడా గెలిచినారు స్వతంత్రంగా. సార్ చెప్పినారు చాలామంది, అందులో గంగిరెద్దుల, మేదర ఇలాంటి కులాల నుంచి స్వతంత్ర అభ్యర్థి స్వతంత్రంగా సర్పంచులు గెలిచినారు. దీని మీద మీరేమంటారు? ఇది నిజం చెప్పాలంటే తెలంగాణ బీసీ రైజింగ్ అనే విషయం, అవును సార్, ప్రైమ్9 వేదికగా దీన్ని చర్చ పెట్టడం అనేది చాలా గొప్ప విషయం అండి. యాక్చువల్గా చెప్పాలంటే మనం గత వారం 10 రోజులుగా పేపర్లో హెడ్లైన్ చూసామనుకోండి, మెస్సీ ఫుట్బాల్ గురించో లేకపోతే తెలంగాణ రైజింగ్ డే గురించో ఇవన్నీ ఉంటాయి. అసలు హెడ్లైన్ ఏముండాలా? ఇక్కడ బీసీల హవా నడుస్తుంది తెలంగాణలో, మునిపెన్నడు లేని విధంగా బీసీలు గెలుస్తున్నారు. ఓసీలు ఈ రోజున 20% మించి కూడా సర్పంచ్లు కాల. అవును, ఫస్ట్ టైం 20% కూడా మించారు. గట్టిగా చెప్పాలంటే 18%. అవి కూడా వీళ్ళు ఇచ్చే గణాంకాలను బట్టే చెప్తున్నాం. లోపలికి వెళ్ళి చూస్తే ఇంకా ఎంత వాస్తవాలు కూడా బయటకు వస్తాయి. ఇప్పుడు జనరల్గా మీడియాలో అంటే ఏం చేస్తూ ఉంటారు, ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరగంగానే దాన్ని పుంఖానుపుంఖాలుగా వార్తలు రాస్తాం. ఏమని చెప్తారు? ఇదే గనక మీడియా ఒక సరైన పద్ధతిలో కనుక ఉన్నట్లయితే, ఒక గ్రామంలో ఒక ముస్లిం మిత్రుడు నాకు చెప్పాడు. ఆయన ఏమన్నా అంటే, సార్ మా దగ్గర రెడ్డి సర్పంచి వేశాడు, అతను నామినేషన్ వేశాడు, అయితే వ్యతిరేకత ఉందని చెప్పి అతను విత్డ్రా చేసుకున్నారు, బీసీలే నిలబడ్డారు, అక్కడ బీసీలు గెలిచారని చెప్తున్నాడు. ఇది మహబూబ్ నగర్లో సంబంధించిన అంశం. అంటే ఇది మామూలుగా అయితే వార్తాపత్రికలు బీసీ వాదానికి బహుజన వాదానికి కట్టుబడి ఉన్నట్టయితే గ్రామ గ్రామాన ఈ విశేషాలు పేపర్లో వచ్చాయి, రావట్లే. అందుకని చెప్పి మీకు ప్రైమ్9 వారికి ఈ సబ్జెక్ట్ తీసుకున్నందుకు నేను ధన్యవాదాలు చెప్తున్నా. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, తెలంగాణలో ఈ రోజున బీసీల చైతన్యం, బీసీ వాదం గ్రామ గ్రామాన వెళ్ళింది అంటంలో అసలు ఏ రకం అయినటువంటి అనుమానం లేదు. చాలామందికి అనుకుంటున్నారు ఏం వెళ్ళిందా లేదా, గ్రామాల్లో ఏమవుతుంది అని అనుకుంటున్నారు. ఈ 91 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఈ సర్పంచ్ ఎన్నికలు జరిగినాయండి. 91 అసెంబ్లీ, మనకి అసెంబ్లీలో ఉన్నాయి ఎంత, 119 స్థానాలు. 91 స్థానాల్లో జరిగితే 91 స్థానాల్లో మరి ఓసీల యొక్క హవా కేవలం 18%. 18% అంటే ఎంతండి? ఎన్ని సీట్లు వస్తాయి? 15-20 సీట్ల కన్నా మించి రావు. అంటే 70 సీట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీలవి. 70 సీట్లు, 119 స్థానాలు ఉన్న అసెంబ్లీలో 70 సీట్లు మరి వీళ్ళవైతే, బీసీ, ఎస్సీ, ఎస్టీలు అయితే, సర్పంచులు ఎన్నికలను ఆధారంగా తీసుకుని మనం మాట్లాడితే మరి అసెంబ్లీ ఎవరి చేతిలో ఉంటుందండి? బీసీల చేతుల్లో, ఎస్సీల చేతుల్లో, ఎస్టీల చేతుల్లో ఉంటుంది. బహుజన అసెంబ్లీ, ఇందాక చిరంజీవులు గారు చెప్పినట్టు బహుజన రాజ్యం వస్తుంది. అంటే బహుజన రాజ్యం రావటం అంటే అదేదో బహుజనులకి ఏదో మేలు చేయటం, వీళ్ళేదో ఆక్రమించేసుకుని ఇప్పుడు వీళ్ళలాగా ఏదో కబ్జాలు చేయాలా, 1000 కోట్ల అవినీతి పనులు కావాలా, అదానీలకిను అంబానీకి లొంగి పాలన చేయాలా, దానితో కాదు. ఇది ఇక్కడున్న భూములన్నింటినీ అన్యాక్రాంతం చేసుకుని ఈ పాలనా యంత్రాంగాన్ని మొత్తం వాళ్ళ గుప్పెట్లో పెట్టుకోవటం కాదు బహుజన రాజ్యం కావాల్సింది. బహుజనులకి ఏమేం కావాలో, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకి ఏం కావాలో ఆ నిజమైన కోరికల్ని, నిజమైన సమస్యల్ని పరిష్కరించడానికి బహుజన రాజ్యం కావాలి. ఇప్పుడు ఈ రోజున ఆదివాసీ సర్పంచ్లు అంటే దాదాపుగా 2000 పైగా గెలిచారు. మొత్తం కలిపి 3000 కాన్స్టిట్యూషన్, 3000 సర్పంచ్ అభ్యర్థులు ఉంటే అందులో 700 మైదాన ప్రాంతకు సంబంధించినటువంటి ఎస్టీలు, అంటే మన లంబాడి సంబంధించిన. బ్యాలెన్స్ అంతా కూడా ఎక్కడ వాళ్ళు 2300 ఆదివాసీ ప్రాంతాలకు చెంది. ఇప్పుడు ఆదివాసీల ప్రాంతాలకి చాలా సీరియస్ సమస్య ఉంది. ఏంటి? ఆదివాసీ భూముల్ని ఆక్రమించుకుంటున్నారు, ఆదివాసీ గ్రామ సభల్ని లెక్క చేయట్లేదు. మరి ఏజెన్సీ ప్రాంత చట్టం ఏదైతే ఉందో, గవర్నర్ ఏలుబడిలో
ఉండాల్సినటువంటి ఆదివాసీలకి న్యాయం జరగట్లేదు. మరి ఆదివాసీల యొక్క ప్రాబల్యం గనక పెరిగినట్లయితే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు పెరిగినట్టు ఆటోమేటిక్గా ఏమవుతుందండి, వాళ్ళకి కావాల్సిన పాలసీస్ వస్తాయి. ఈ రోజున ఆదివాసీలకి అనుగుణంగా పాలసీలు ఎక్కడున్నాయి, ఐటీడీఏలు ఎక్కడ పనిచేస్తున్నాయి చెప్పండి, ఎస్టీ సప్లైన్ ఏమైంది చెప్పండి. ఇవన్నీ కూడా మరి పరిష్కరించబడాలంటే ఒక రెడ్డి ప్రభుత్వం, కమ్మ ప్రభుత్వం, వెలం ప్రభుత్వం ఉంటే ఎట్లా వాళ్ళ యొక్క సమస్యలు తీరుతాయి. మనం చూసాం కేసీఆర్ పాలనలో ఏం చూసాము, ఆదిలాబాద్ ప్రాంతంలో గోండులు వాళ్ళు ఉద్యమాన్ని లేవనెత్తారు, గోండ్లు. దాన్ని తీవ్రంగా అణిచివేసింది ప్రభుత్వం. ఎందుకంటే ఇక్కడ టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ ఈ సమస్యను ఎట్లా చూస్తుంది, ఆదివాసులు వెర్సెస్ లంబాడాల మధ్య సమస్య కింద చిత్రించి చివరికి వాళ్ళని అనుస్తున్నారు. ఇప్పుడు ఆదివాసులకి వాళ్ళకి చెప్పుకోవడానికి దిక్కే లేదు. ఇప్పుడు పెద్ద నాయకత్వం కానీ వాళ్ళ సమస్యలు పరిష్కరించే వాళ్ళు కానీ లేరని చెప్పచ్చు. అలానే ఎస్సీల సమస్యలు, ఇప్పుడు ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా నిజంగా ఎస్సీలకి ఎస్సీ సప్లాన్ ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఈ ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పండి, లేవు కదా. ఎస్సీ సప్లాన్ ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది, నామమాత్రంగా ఎమ్మెల్యే అవుతున్నాడు కాబట్టి. కానీ ఆ జిల్లాలో ఉన్నటువంటి ఆధిపత్య కులానికి చెందినటువంటి మంత్రే కదా పెత్తనం చేసేది. ఇప్పుడు మనం ఎన్ని స్థానాలు ఉన్నాయి చూడండి, ఉమ్మడి ఖమ్మంలో 3 జనరల్ స్థానాలు ఉన్నాయి, 2 ఎస్సీ స్థానాలు ఉన్నాయి, పోతే బ్యాలెన్స్ 5 ఎస్టీ స్థానాలు. 5 ఎస్టీల్లో ఎవరన్నా బలమైన మంత్రి ఉన్నాడండి అసలు? మరి అక్కడ ఎవరున్నారు, ఒక రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉంటాడు, ఒక కమ్మ తుమ్మల నాగేశ్వరరావు ఉంటాడు. వాళ్ళదే ఖమ్మంలో హవా, అక్కడ ఎస్టీలది హవా ఎక్కడ చెప్పండి, లేదు కదా. అలా మీరు మొత్తం అన్ని చోట్ల మీరు తీసుకుంటే, మీరు ఆదివాసీ ప్రాంతాలు కానీ ఎస్సీ ఎమ్మెల్యేలు కానీ తీసుకుంటే బలమైన ఎస్సీ నాయకుడు తనకు కావాల్సింది చేయగలిగిన పరిస్థితి ఎక్కడుంది చెప్పండి. ఇప్పుడు మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉన్నాడు, ఆయన ఎస్సీ వర్గానికి చెందిన ఆయనే. భద్రాచలం టెంపుల్ వేడుకల్లో ఎక్కడ కూర్చున్నాడు, ఆయన కింద కూర్చోబెట్టారు. ఇప్పుడు ఈ ఎవరైతే అగ్రవర్ణానికి చెందినటువంటి మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ పైన కూర్చుంటే ఆయన కూర్చున్నాడు. అంటే నేను అనేది ఏంటంటే పాలన అన్యాపదేశంగా మనకు తెలియకుండా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు సేమ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, హైదరాబాద్ సిటీలో ఏం చేశాడు, ఆయనతో కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది, దాన్ని ఆక్రమించారు, దాన్ని గొడవలు అయినాయి, కోర్టు కేసులు అయితే పోలీసులు అక్కడ కేసు రిజిస్టర్ చేశారు. ఎవరైతే కేసు రిజిస్టర్ చేశాడో ఒక మైనారిటీ వర్గానికి చెందినటువంటి గౌస్ అనేటువంటి ఇన్స్పెక్టర్ని ట్రాన్స్ఫర్ చేశారు. రేపో మాపో అక్కడ ఉన్న డీసీపీలని సిపిల్ని ట్రాన్స్ఫర్ చేసేటువంటి పరిస్థితుల్లో పాలన సాగుతుంది. అంటే నేను ఏమంటున్నానంటే ఎప్పుడైతే ఈ 2-3 కులాలకు చెందిన ప్రభుత్వాలు ఉంటాయో బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ రోజున ఇప్పుడైనా సరే గమనించాలి. ముందు ఈ రోజున వచ్చినటువంటి మార్పు ఏదైతే ఉందో 100కి 20% కూడా సర్పంచ్ పోస్టులు ఈ జనరల్ కేటగిరీ ఓసీ కులాలకు చెందినటువంటి వాళ్ళు ఎలక్ట్ కాలేదు. ఇప్పుడు ఓసీ కులాలంటే మనం ఏం మాట్లాడతాం, బ్రాహ్మిన్స్ కూడా ఉంటారు, వైశ్యాస్ ఉంటారు, వాళ్ళకి సంబంధించిన సర్పంచ్లు ఎవరు ఉంటారండి, పెద్దగా ఏమి ఉండరు. ఈ చివరికి ఏ కులాలకు చెందిన సర్పంచ్లు ఉంటారు, కమ్మారెడ్డి వెలమలకే. మనం అది తీయాలి. అసలు రేపొద్దున 20%లో ఎంతమంది కమ్మలు ఉన్నారు సర్పంచ్లు, ఎంతమంది వెలమలు ఉన్నారు, ఎంతమంది రెడ్లు ఉన్నారు. నేను చూసా ఒక ఆయన వెలమైన లీడరు ఎక్కడి నుంచి కరీంనగర్ నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏమంటాడు, ఆయన డిసిసి ప్రెసిడెంట్లు కాంగ్రెస్ నియామకాల్లో అరే మా సామాజిక వర్గం నుంచి ఎవరూ లేరని చెప్తున్నాడు. అంటే బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక ఆయన కైలాస్ నేత నల్గొండ అయితే దానికి రచ్చరచ్చ చేశారు. అది ఎంత అన్యాయం చెప్పండి. దానికి దీనికి పోటీ ఏంటంటే ఇప్పుడు పద్మశాలి కులానికి చెందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ వెలమ సామాజిక వర్గం కన్నా 10 ఉన్నారు, 10 ఉన్నారు. 10 ఉంటే వెలమ సామాజిక వర్గం చెందిన ఎమ్మెల్యేలు 13 మంది ఉన్నారు. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ఆయన ఒక్క ఆయనే ఉన్నారు. ఎంత అన్యాయం చెప్పండి ఇది. బట్ ఈ రోజున ఈ చైతన్యం రావటం ద్వారా తప్పని పరిస్థితుల్లో మరి పద్మశాలీలకి డీసీసీ ఇవ్వాల్సి వచ్చింది, నల్గొండలో ఇవ్వాల్సి వచ్చింది. కాబట్టి అక్కడ రెడ్ల ప్రాబల్యం ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి కోమటిరెడ్డికి వెంకటరెడ్డికి ఇష్టం లేకపోయినా కానీ ఇవ్వాల్సి వచ్చింది. అంటే ఈ వాదం ప్రబలుతుంది. ఈ రోజున బీసీలు ముఖ్యంగా ఇప్పుడు ఎస్సీలు 2000 మంది సర్పంచ్లు అయితే, ఎస్టీలు 3000 మంది అయితే, మరి బీసీలు దాదాపుగా 5000 పైగా సర్పంచ్లు అయ్యారు. ఓసీలకు సంబంధించి కేవలం 2200 మంది
సర్పంచులు మాత్రమే అయ్యారు. కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలందరూ గమనించాలా ఈ మార్పుని. ఇదేమి ఆషామాషి కాదు. ఈ ఒక పెద్ద సర్వే చేస్తే కూడా రాని రిజల్ట్ మనకి ఈ రోజున వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని రేపొద్దున ఏం చేయాలా, సర్పంచులు అందరూ కలవాలా. బీసీ సర్పంచులు, ఎస్సీ సర్పంచులు, ఎస్టీ సర్పంచులు ఓ చోటకి రావాలా, కలవాలా, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేసుకోవాలా. అక్కడ ఉన్నటువంటి అగ్రకుల నాయకుడి చేతుల్లో పనిచేయకుండా, డమ్మీ సర్పంచులుగా లేకుండా ఒక ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి నిధుల్ని కోరాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఒక్కోసారి ఏమైతే అంటే ఈ ప్రభుత్వాలు బీసీ సర్పంచుల్ని అప్రతిష్ట పాలు చేయడానికి నిధులు ఇవ్వరు. సో నిధులు ఎలా తెచ్చుకోవాలా, ఆ విషయాలను ఎలా రేజ్ చేయాలా. మా సర్పంచ్ యాజ్ ఎ సర్పంచ్గా, బీసీ సర్పంచ్గా, ఎస్సీ సర్పంచ్గా, ఎస్టీ సర్పంచ్గా నేను ఈ గ్రామంలో నాయకత్వాన్ని నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే మొదటి మెట్టు. ఆ తర్వాత మండల ఎలక్షన్స్ ఉన్నాయి, జడ్పీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఆ తర్వాత రాష్ట్ర అసెంబ్లీకి మరి పార్లమెంట్కి ఎలక్షన్స్ ఉంటున్నాయి. కాబట్టి ఈ ప్రాతిపదికన కనుక బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులందరూ కలిసి పనిచేస్తే ఖచ్చితంగా బహుజనులకి అవసరమైనటువంటి ప్రభుత్వాలు ఏర్పడతాయి. సార్ థ్యాంక్ యూ పూర్ణచంద్ర గారు. సార్ చిరంజీవి సార్ చెప్పినట్టు ఇప్పుడు గెలిచిన సర్పంచులలో అసెంబ్లీ స్థాయి లెక్కలు తీసుకుంటే దాదాపుగా వాళ్ళు 20 మంది కూడా రారు అసెంబ్లీకి. కానీ అక్కడికి పోయేసరికి మన రేషియో తక్కువ అవుతుంది, వాళ్ళ రేషియో ఎక్కువ అవుతుంది సార్ అన్న దాంట్లో. దీని మీద మీరు ఏమంటారు? సరే, ఇప్పుడు మొట్టమొదట రెండో విడత నేను మాట్లాడే మొదలు గెలిచినటువంటి సర్పంచులకు, వార్డు మెంబర్లందరికీ కూడా ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి రాబోయే 5 సంవత్సరాల కాలంలో అద్భుతాలు సృష్టించాలి, అన్నీ కూడా మంచి చేసి మరి ప్రజల మెప్పు పొందాలని చెప్పేసి కోరుకుంటూ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు ఆన్సర్ చెప్పే మొదలు. ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో కుక్కునూరు మండలం అనే ఒక మండలం ఉంది. కుక్కునూరు మండలంలో మొత్తం 14 గ్రామ పంచాయతీ. అందులో 7 జనరల్కు, 4 బీసీలకు, 3 ఎస్టీలకు రిజర్వ్ అయినాయి. 7 జనరల్, 4 బీసీ, 11 + 3 ఎస్టీ, 14 మొత్తం మండలాలు. ఇందులో 3 ఎస్టీలకు పోతే మిగిలిన 11 బీసీలకు గెలిచినారు. అది ఇవాళ బీసీలలో ఉన్నటువంటి రాజకీయ చైతన్యంకు నిదర్శనం. సిద్దిపేట కుక్కునూరు మండలం సార్, కుక్కునూరు మండలం. సో ఇవాళ మనం ఏం చెప్తున్నామంటే బీసీ వాదము పని చేయలేదు అని ఎవడని అనుకుంటే పొరపాటు. కుక్కునూరు మండలం పోయి చూడమని చెప్పడానికి కొరకే ఉదాహరణ చెప్తున్నాను నేను. ఒకటి. రెండవది, మనకు ఇప్పటి వరకు గడిచిన రోజులు వేరు, ఇప్పుడు గడవబోయే రోజులు డిఫరెంట్. ఇన్ని సంవత్సరాలు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ బీసీ వాదాన్ని గురించి ప్రజల్లో బీసీ వాదాన్ని చూపించిన వాళ్ళు చాలా తక్కువ. బీసీ సంఘాలు, బీసీ నాయకులు కూడా బీసీ సంక్షేమం కొరకు, వాళ్ళు అభివృద్ధి కొరకు పాటుపడ్డారే తప్ప రాజకీయ సాధికారత కొరకు వాళ్ళు పాటుపడలేదు. అంటే అటువైపు ఉద్యమం చేయలేదు. వాళ్ళు చేసిన ఉద్యమం తక్కువ అని నేను చెప్పదలుచుకోవాలి కాదు, నా ఉద్దేశం అదిగా. సో వాళ్ళు ఆ రోజుల్లో అది కరెక్టే. ఇప్పుడు మనం ఏమంటున్నాం, అల్టిమేట్గా మనకు కావాల్సింది రాజకీయ సాధికారత. మనకు రాజకీయం మనం ఎంటర్ కావాలి, మనకు హుకుమత్ మనకు రావాలి, లేకపోతే మనకు న్యాయం జరగదు. 78 సంవత్సరాలుగా 3 రాజకీయ పార్టీలు అనగదొక్కినాయి. సో ఇవాళ మనం అనుకున్నట్టుగా మీరు చెప్తున్నారు, ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో 119 మందిలో 20 మంది బీసీలు ఉన్నారు. మొన్న జూబ్లీహిల్స్ గెలిచిన స్థానంతో పోల్చుకుంటే అంతకు 19 ఉంటుంది. ఇవాళ ఆధిపత్య కులాల వాళ్ళు గతంలో 61 ఉంటే ఇప్పుడు 60 మంది అయింది. ఆఫ్టర్ ఆల్ మీరు మొత్తం కలిపితే కూడా 5% లేని జనాభా మీరు మొత్తం అసెంబ్లీలో దాదాపు 50% కంటే ఎబో ఉన్నారు. అంటే అది ఎందుకు కారణమైంది? బీసీలలో కొంత ఆ రాజకీయ చైతన్యం కురవడం, మేము ఆ డబ్బులు పెట్టలేకపోతామనే ఒక భావన ఉండడం, రాజకీయ పార్టీలు కూడా బీసీలకు సీట్లు ఇస్తే గెలువరు, వీళ్ళు విన్నింగ్ హార్స్ కాదని వాళ్ళ భావన ఉండడం, బీసీలను ఓడగొడతారనే ఇటువంటి అన్ని కూడా తప్పుడు ప్రచారాలు చేసి తీసుకొచ్చుకున్నటువంటి పరిణామం. సో ఇవాళ బీసీలకు కావలసినటువంటి రాజకీయ చైతన్యం తెప్పించడానికి బీసీ సంఘాలు అన్నీ పనిచేస్తున్నాయి, ఇంక్లూడింగ్ మా బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం తరఫున కూడా. సో మేమేమంటున్నాము, మాకు రావాల్సిన వాటా మాకు రావాలి, మేమెంతో మాకంత కాదు, మీరెంతో మీకంత అనే వాటా మనం ఇవాళ ప్రస్ఫుటంగా తెలియజేస్తున్నాం. అట్లాగే అన్ని రంగాల్లో ఆర్థికంగా మమ్మల్ని మీరు ఎట్లా అనగదొక్కిండ్లు, సామాజికంగా రాజకీయంగా ఎట్లా అనగదొక్కిండ్లు. సో మా హక్కులు మాకు కావాలి. సో ఇవాళ బీసీలలో ఆ చైతన్యం వచ్చింది కాబట్టి ఇవాళ పంచాయతీ ఎన్నికల్లో ఈ మార్పు మనకు కనబడుతుంది. సో బీసీలు ఇంకా మేము ఓటు బ్యాంకులం కాదు
అని నిరూపించబడ్డటువంటి రోజులు ఇవి. సో రేపు రాబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలలో కూడా ఇదే వాదం వెల్లివిరుస్తుంది. అదేవిధంగా మున్సిపాలిటీలో వెల్లివిరుస్తుంది. ఆ తర్వాతనే ఈ రాజకీయ పార్టీలన్నీ కళ్ళు తెరిచి మేము బీసీలకి ఇవ్వకపోతే ఇంకా మాకు పుట్టగతులే అనేటువంటి విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటారని నేను చెప్తున్నా. సో ఇవాళ బీసీలు ఇన్ని సంవత్సరాలు అనగదొక్కిన్లు, వాళ్ళు డబ్బు మధ్యమ ప్రలోభానికి కూడా వాళ్ళు లోన్ అయితే లోన్ ఉండొచ్చు, కానీ వాళ్ళ బీసీలు కూడా ఆత్మగౌరవంతో ముందుకు కొనసాగుతూ ఉన్నారు, వాళ్ళ హక్కుల కొరకు పోరాడుతున్నారు. కాబట్టి రాబోయే కాలంలో వీళ్ళ టక్కుటమార విద్యలు గోకర్ణ విద్యలు పనిచేయవని చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ పూర్ణచంద్ర, ఫైనల్గా మీరు చెప్పండి, ఇప్పుడు జరిగిన ఎన్నికల నేపథ్యంలో వచ్చే భవిష్యత్ ఎన్నికల్లో బీసీ వాదం బహుజనవాదం దీని మీద ఇప్పుడు మనం 91 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికలండి సార్. ఈ ఎన్నికల్లో అంతా గ్రామీణ ప్రాంతమే కదా, సర్పంచ్ అంటేనే గ్రామీణ ప్రాంతం. సో దీనిలో మనం వెనక్కి తిరిగి చూసుకుంటే కనుక తెలంగాణ వాదం అప్పుడు తెలంగాణలో ఆంధ్ర వర్సెస్ తెలంగాణ అయినప్పుడు ఆ ప్రాంతాల్లో ఆంధ్ర వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఈ 91 నియోజకవర్గాల్లో డిచ్పల్లి, బోధన్నం, ఏటూరు నాగారం ఇలాంటి ప్రాంతాల్లో, గోదావరి కని ప్రాంతాల్లో కొంచెం కొంచెం ఉన్నారు. అయినప్పటికీ తెలంగాణ వాదం ఉవ్వెత్తులు లేచింది అక్కడ. అంటే మనకి రాజకీయంగా ఒక రైవల్ ఎవరు అన్నప్పుడు మనం అక్కడ చూపించడానికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ వాదం పెరిగింది. కానీ ఈ రోజున గ్రామాన ఎవరుంటున్నారు, ఈ అధికారాన్ని హస్తగతం చేసుకున్న వాళ్ళు ఎవరుంటారు? కమ్మారెడ్డి వెలం కులాలే కదండి. ఈ 91 నియోజకవర్గాల్లో అన్ని పల్లెల్లో వాళ్ళు ఉంటారు. అన్ని పల్లెల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి మిగిలిన వాళ్ళందరూ చైతన్యవంతులైనటువంటి పరిస్థితి ఈ రోజున ఎక్కడో ఇప్పుడు స్వాతంత్ర్య సమరంలో కనుక చూసుకుంటే ఎక్కడో బ్రిటిష్ వాడు తెల్లోడు మనకి శత్రువు, రాజకీయ శత్రువు, అతను పంపించాలని కోరుకున్నాం. ఇక్కడ తెలంగాణ ఆంధ్రాలో ఆంధ్రావాడు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే మీ ఊళ్ళోనే ఉన్నారు, మీకు ఇక్కడ ఆధిపత్యం చలాయించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఛాలెంజ్ చేసినటువంటి ఎన్నికలు ఇవి. అంత ఆషామాషి ఎన్నికలు కాదు. ఈ పార్టీలకు ఏం సంబంధం లేదు. ఎందుకంటే కులపరంగా జరుగుతున్నటువంటి అన్యాయాలు ఏవైతే ఉన్నాయో, అణిచివేత ఏదైతే ఉందో దాన్ని ప్రశ్నిస్తూ జరిగేటువంటి ఎన్నికలు ఇవి. కాబట్టి ఈ రోజుకైనా సరే, ఈ రోజుకి మరి ఎన్నికలు ఖచ్చితంగా తీవ్రమైన మార్పుని తెలంగాణ రాజకీయాల్లో చోటు చేసుకుంటే, తెలంగాణయే కాదు దీని ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్లో చాలా సైలెంట్గా నడుస్తూ ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నట్టు ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్గా మన చిరంజీవులు గారు కానీ, లేకపోతే జస్టిస్ ఈశ్వరయ్య గారు కానీ, లేకపోతే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు క్యూ న్యూస్ మల్లన్ గారు కానీ, ఇంకా విశారదన్ మహారాజ్ గారు కానీ, ఇంతమంది అక్కడ యాజిటేషన్ అయితే చేయట్లేదు. కానీ బట్ దీని ఇంపాక్ట్ ఉంది. ఈ రోజున తెలంగాణ న్యూస్ని ఫాలో అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ మార్పులు వస్తాయి. వచ్చే ఎన్నికల్లో అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రకమైన మార్పుల్ని మనం ఖచ్చితంగా చూస్తాం. ఈ మార్పులకి నాయకుడు అక్కర్లే, అంతే, మార్పే నాయకుడు. నేను చెప్పేది ఏంటంటే బీసీ వాదమే నాయకుడు, బహుజన వాదమే నాయకుడు. ఇక్కడ ఫలానా అతను నాయకుడుగా అవ్వాల్సిన అవసరం లేదు. అందువల్ల ఈ మార్పులు 2 రాష్ట్రాల్లో వస్తాయి. మరి రేపు మోడీ ప్రభుత్వం ఎప్పుడైతే కులగణన చేపడుతుందో, ఇంకా అదేదో అంటారు చూసారా, స్కెలిటన్స్ ఇన్ ది కప్బోర్డ్ అని, మన ఆ లోపల నుంచి అంత భయంకరమైన నిజాలు బయటకు వస్తాయి. అసలు ఎట్లా ఈ వర్గాల్ని అణిచివేస్తున్నారు, కులపరంగా అత్యధికంగా జనాభా ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలని, ముస్లింలని ఎట్లా అణిచివేస్తున్నారో కులగణనతో ఖచ్చితంగా బయటపడుతుంది. పెను మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది. దానికి సంకేతమే తెలంగాణ సర్పంచుల ఎన్నికలు. థ్యాంక్ యూ పూర్ణచంద్ర గారు. ఈనాటి తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల చైతన్యం వెల్లివిరిసి దాదాపుగా సార్లు చెప్పినట్టు 50% పైచిలకు సర్పంచులు స్థానిక సంస్థల్లో పాగా వేయడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో ఏ ఎన్నిక జరిగినా కూడా ఈ సర్పంచుల విధంగానే అన్ని ఎన్నికల్లో కూడా బీసీలు భావజాల వ్యాప్తి ద్వారా వాళ్ళు చైతన్యవంతమై రాజ్యాధికారంలోకి వస్తారని ఆశిద్దాం. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన పూర్ణచంద్ర గారికి, అలాగే మన చిరంజీవులు గారికి వందనాలు తెలియజేస్తూ ఇంకో కార్యక్రమంతో వచ్చే వారం కలుద్దాం. నమస్తే.